ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మనం ఇలా కలుసుకోవడం దేవుడిచ్చిన మహాకృప. కాబట్టి మనం దేవుని స్తుతిద్దాం. మన గొప్ప దేవుడు, మన రక్షకుడు, మన కొరకు కల్వరిశిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు వారు గొప్ప ధైర్యవంతుడు. దేవుని బిడ్డలారా, అలనాడు అపొస్తలులు పౌలు, శీలలు భయంకరమైన బాధలో ఉన్నారు. సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళని ఆటంకపరిచారు, వాళ్ళని కొట్టారు, కొరడా దెబ్బలు పెట్టి కొట్టారు, సంఖ్యలు వేశారు, జైల్లో వేశారు, బోండాలు వేసి కొట్టారు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని ఆరాధించారు. ఆ జైలుని వాళ్ళు ఒక మందిరంగా మార్చేశారు, ఒక ఆరాధన స్థలంగా మార్చేశారు. నువ్వు ఒకవేళ హాస్పిటల్లో ఉన్నావేమో, ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, నీ కుటుంబంలో గలిబిలిగా ఉందేమో, ఈ సమయంలో నువ్వు దేవుని ఆరాధించు. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని యొక్క గొప్ప కార్యం జరుగుతుంది. రండి, మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం. పిల్లరా, ఆ జైలు అధికారి మార్చబడ్డాడు, జైలు తలుపులు తెరవబడ్డాయి. దానికి కారణం ఆరాధన. మనం కనపడతాం. దట్ ఇస్ ప్రైజ్ గాడ్. మన దేవాది దేవుని స్తుతిద్దాం, దేవా సంతోషిద్దాం, యెహోవాను బట్టి ఆనందించండి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కష్ట పరిస్థితులు వచ్చినా దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి. అందరూ లేచి నుంచున్నట్లయితే మనందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. నిశక్తి కార్యము తలచి తలచి ఉల్లము పొంగి నయ్యా. నిశక్తి కార్యము తలచి తలచి ఉల్లము. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా, నీ ప్రేమ పాదము చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనంద మానందమే. అలాగే రెండు చేతులు పైకెత్తి ఆయన కనపరుస్తాం.
హృదయాంతరంగా నుంచి దేవుని స్తుతిద్దాం. ప్రభా, నాకు చేసిన ఉపకారముల కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చెప్తాం. కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమంటున్నాడు. ఆయన వైపు చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన. అదిగో భయంకరమైనటువంటి మరణకీడు వచ్చినప్పుడు దానియేలు తన స్నేహితులతో కలిసి ఆ రోజు రాత్రి దేవుని ఆరాధించాడు, ప్రార్థన చేశాడు, ఆ మరణకీడు నుంచి తప్పించబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కలిసి మన రెండు చేతులు పైకెత్తి దేవుని వైపు మనం చూద్దాం. అటు ఇటు చూడబాకండి. లెట్ us praise God. దేవుని గణపరుద్దాం. నన్ను గణపరచు అని నేను గణపరచుదని అన్నాడు. ప్రభా, నాకు సహాయం చేయని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఎన్నడూ మాట తప్పే దేవుడు కాదు, మనకు సహాయం చేసేటువంటి వాడు. గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. దేవా, మాకు సహాయం చేయండి, మాకు తోడుగా ఉండండి, నన్ను గణపరిచేటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభా అని ఆయన ఆరాధిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. మమ్ము జీవింపచేయా సిలువలో వేలాడితివి. మనందరం ఆ సిలువలో వేలాడిన యేసును మనం చూద్దాం. మమ్ము జీవింపచేయా సిలువలో వేలాడితివి. తేరి చూచుట చే బ్రతికి ఉన్నామయ్యా. ఆయన వైపు మనం తేరి చూసినప్పుడు బ్రతుకుతాం. మనం తేరి చూచుట చే బ్రతికి ఉన్నామయ్యా. అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా, లోకరక్షకుడా ఉన్నత బలిగాను. నిత్య జీవం పొందను నీతిమంతుడౌటకు, జీవామిచ్చు ఫలముగా సిలువలో వేలాడితివి. జీవామిచ్చు ఫలముగా సిలువలో వేలాడితివి. అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా, లోకరక్షకుడా ఉన్నత బలిగాను. తండ్రి, మీ వైపు చూస్తున్నాం ప్రభువా. ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈ కష్టమైన పరిస్థితుల్లో, సమస్యల్లో, బాధల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభువా, మీ వైపు మేము చూస్తున్నాం. నీ తట్టు చూసిన ప్రతి బిడ్డని కూడా మీరు బలపరిచిన వాడుగా ఉన్నావు, ఆదరించిన వాడుగా ఉన్నావు. కష్టాలలో, శ్రమలలో నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశావు. ఆపత్కాలములో నమ్మకొనదగిన సహాయకుడు నీవు నాయన. నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. మా పరిస్థితులు వైపు మేము చూడక నీ వైపు చూడగలిగే కృప మాకు దయచేయండి. ఇదిగోనైనా నీ మాటలు వింటుండగా మాకు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి, బలపరచండి. ఈ వాక్యం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందండి. ఆటంకపరుచిన దురాత్మ సమూహాలను యేసు నామంలో లయపరుస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నిన్ను ఆహ్వానిస్తున్నాం. మీరే తోడుగా ఉండండి. మీ చిత్తము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వినగల చెవిని
అంగీకరించి మనసు మాకు దయచేయండి. ఈ వాక్యము మాకు ధైర్యం ఇచ్చేది కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని, ఈ దాసుని సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన జీవితానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ అల్లకల్లోల జీవితాలలో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు ఒకే ఒక దిక్కు దేవుని వాక్యం. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది, దీవిస్తుంది, మనకి దారి చూపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ నువ్వు కలవరపడిపోయి ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, అయ్యో నా పరిస్థితి ఏంటిది, నేను ఏమవుతాను, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అనుకుంటున్నావేమో, నా భర్త పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి కదా, ఏంటి నా పరిస్థితి అని కలవరపడుతున్నావేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక చక్కని మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, నీ హృదయములను కలవరపడనీయకుడి. పిల్లరా, ఒకసారి యేసుక్రీస్తు వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులు ఆ రోజుల్లో చాలా కలవరపడిపోయారు. ఎందుకంటే చాలా గందరగోళంగా ఉంది. తీసుకెళ్ళి జైల్లో వేస్తారేమో, సువార్తను ప్రకటిస్తే తీసుకెళ్ళి వాళ్ళని ఒకవేళ ఖైదులో వేసేసి చంపేస్తారేమో, అంత ఆందోళనతో ఉన్నటువంటి ఆ శిష్యులను చూచి ప్రభు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నీ హృదయములను కలవరపడనీయబాకండి, నీ హృదయములను కలవరపడనీయబాకండి. ఎందుకు ఆ మాట అన్నాడు పిల్లరా? కలవరపడినటువంటి హృదయము పిల్లరా ఓడిపోతుంది. ఓటమి ఒక వ్యక్తికి వస్తుందంటే దానికి కారణం భయం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనుషులు భయపడిపోతున్నారు. భయంకరమైనటువంటి రోగాన్ని చూసి భయపడిపోతున్నారు. కరోనా రోగం చూసి భయపడిపోతున్నారు. రకరకాల వైరస్ను చూసి భయపడిపోతున్నారు. అది వస్తుందేమో, ఇది వస్తుందేమో. ఈరోజు టీవీలో కనుక చూసినట్టయితే ఒక వ్యక్తి భయపడిపోయి ఆ భయంతోనే రోగం ఎక్కువైపోతుంది. అసలు రోగం లేని వ్యక్తి కూడా రోగం తెచ్చుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి లోకం వైపు, టీవీల వైపు, మనుషుల వైపు చూడొద్దు. దేవుని వాక్యం వైపు మనం చూద్దాం. ఏమని రాస్తుందంటే, నీ హృదయములను కలవరపడి, నీ గుండె మీద చేసుకొని నేను కలవరపడనని చెప్పండి. యేసుప్రభువు వారు చెప్పారు అన్నమాట, కలవరపడబాకండి. ఆయనతో ఉన్నటువంటి మనం, దేవుని బిడ్డలైన మనం, క్రీస్తు బిడ్డలైన మనం కలవరపడే బిడ్డలుగా మనం ఉండకూడదు. శ్రమలు వస్తాయని ప్రభుకు తెలుసు. అయినా ప్రభు ఒక మాట అన్నాడు, మీరు హృదయాలు కలవరపడబాకండి. శ్రమలు వస్తాయి, ఆ శ్రమలో ధైర్యంగా ఉండండి. ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ బాధలు వచ్చినప్పుడు, ఆ ఇరుకు వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి అని ప్రభు చెప్తానే ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయం కనుక మనం చూస్తే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అది ఎవరో తెలుసా? గిద్యోను. గిద్యోను ఒక విధంగా చెప్పాలంటే ఒక పిరికివాడు, భయస్థుడు, ఆందోళన చెందేటువంటి వాడు, చిన్న విషయానికి భయపడిపోయేటువంటి వాడు. కానీ దేవుని వాక్యం అతని దగ్గరికి రావడంతోనే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని చెప్పడంతోనే అతను ధైర్యం తెచ్చుకున్నాడు, ఒక బలం పొందాడు, ధైర్యవంతుడిగా మారాడు. నా ప్రియులరా, ఈ వాక్యం వింటుండగానే నువ్వు ధైర్యవంతుడిగా మారిపోవాలి. పిరికివాడుగా ఉన్నావేమో, పిరికితనంగా ఉన్నావేమో, ధైర్యవంతుడిగా మారిపోవాలి. ప్రభు యొక్క మాట ఉంది, నీ కుడి పక్కన 1000 మంది కూలిపోయిన తెగులు నీ గుడారం సమీపించదని చెప్పాడు. ఆ మాట నమ్మి ధైర్యంగా ఉండు. గిద్యోన్ మరి భయంకరమైన యుద్ధం చేయాల్సి వచ్చింది. తన శత్రువులు, ప్రియమైన దేవుని బిడ్డారా, మిథ్యానీయులు కానీ, అమాలేకులు కానీ లక్షల మంది వస్తూ ఉన్నారు. ఎలాగైనా ఇశ్రాయేలు ప్రజలను చంపేసేయాలి, ఇశ్రాయేలు ప్రజలను పట్టేసేయాలి అని. ఆ సమయంలో గిద్యోను లేచాడు, ఒక్క మాట, ఒక్క మరి పలుకు పలికాడు. దేవుని బిడ్డారా, ఆ కేకకి 32,000 మంది ప్రజలు, లేకపోతే 32,000 మంది యోధులు ఆయన దగ్గరికి వచ్చారు. పదను యుద్ధం చేద్దామని. ఒక ధైర్యశాలి ధైర్యవంతులను పుట్టిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉంటే నీ కుటుంబంలో, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ధైర్యంగా ఉంటారు. నీ సంఘంలో నువ్వు ధైర్యంగా ఉంటే నీ సంఘంలో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నీ సమాజంలో నువ్వు ధైర్యంగా ఉంటే సమాజంలో ధైర్యంగా ఉంటారు. ధైర్యము పిల్లరా జయాన్ని ఇస్తుంది. గిద్యోన్ 32,000 మంది వచ్చేసారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, 32,000 మంది అవసరం లేదు. వాళ్ళని జయించాలంటే, మిథ్యానీయులు జయించాలంటే, అమాలేకులను జయించాలంటే ఇంతమంది అవసరం లేదు.
ఎవరిని తీసేయాలి ప్రభా? ఎవరైతే వణుకుతున్నారో, ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే కృంగిపోతున్నారో అటువంటి వాళ్ళని తీసేయి అని ప్రభు చెప్పాడు. టెస్టింగ్ జరిగింది, వాళ్ళందరికీ కూడా ఒక పరీక్ష జరిగింది. ఎవరైతే భయపడ్డారో, ఎవరైతే కృంగిపోయారో, ఎవరైతే కింద పడిపోతున్నారో వాళ్ళందరినీ పక్కకు పెడితే చివరికి మిగిలిన ఎంతమంది తెలుసా అండి? 300 మంది. 300 మంది. ఈ 300 మందితో ఇంతమందిని, లక్షల మందిని జయిస్తాం. వీళ్ళు ఎందుకంటే ధైర్యవంతులు 300 మంది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ధైర్యవంతులుగా ఉండాలి. ధైర్యవంతుడు జయం పొందుతాడు. 300 మంది అమాలేకులను యుద్ధంలో జయం పొంది పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని గిద్యోన్ జయం పొందుకొని గొప్ప యోధుడుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా ఇన్ని రాసి పెట్టాడు దేవుడు మన కోసం? నువ్వు కూడా ధైర్యవంతుడిగా ఉండాలని. నువ్వు పిరికివాడుగా ఉండడానికి, నువ్వు ఒక భయస్థుడిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. ధైర్యవంతుడిగా ఉండడానికి పిలిచాడు. నువ్వు యేసు రక్తం చేత కడగబడిన బిడ్డవైతే, నీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వ్యక్తివైతే నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ధైర్యంగా ఉండు. పరిశుద్ధ గ్రంథం మనకి చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ హృదయంలో భయం అనేది ఉంటే నువ్వు పరలోక రాజ్యం చేరవు. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాస్తుంది, పిరికివారు పరలోక రాజ్యంలో చేరరు అని రాస్తుంది. పిరికివాడుగా ఉన్నావా? చిన్న విషయం చూస్తే భయపడిపోతున్నావా? కొంతమందికి కొన్ని మనిషి చూస్తే భయం, కొంతమందికి ఏదైనా పరిస్థితి చూస్తే భయం, రకరకాలుగా భయంతో ఉంటారు. నో, ఈ వాక్యం ఇచ్చిన నీవు ఈ రోజు నుంచి నువ్వు ధైర్యంగా ఉండు. ఈ రోజు నుంచి ధైర్యవంతుడిగా మారిపోవాలి. పిల్లల పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూస్తే ఒక మాట రాస్తుంది, ఎవరును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును అని రాస్తుంది. ఇక్కడ 2 గ్రూపులు మనకు కనిపిస్తారు. ఒక గ్రూప్ ఎవరంటే భయపడే గ్రూప్, ఒక గ్రూప్ ఎవరంటే దేవుని బిడ్డరా ధైర్యంగా ఉండే గ్రూప్. ఎవరు ఈ గ్రూప్? దేవుని బిడ్డరా, ఎవడు తరుముకుండానే దుష్టుడు ఏమవుతాడంట? పారిపోతాడంట. దుష్టత్వం నీ జీవితంలో ఉన్నప్పుడు, పాపం మన జీవితంలో ఉన్నప్పుడు, అవిధేయత మన జీవితంలో ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఉన్నప్పుడు మనలో పుట్టేది ఏంటో తెలుసా? భయం. నువ్వు టికెట్ లేకుండా ఒక ట్రైన్ ఎక్కువ చూద్దాం, ఎవడు నల్ల కోట్ వేసుకొచ్చినా వాడిని చూస్తే నువ్వు భయపడతావు. ఎందుకో తెలుసా? టికెట్ లేక కాదు కాబట్టి. భయం భయాందోళనతో ఉంటావు. బండి నడిపేవాడు లైసెన్స్ లేదనుకో, పోలీసుడిని చూస్తే వీడికి భయం. ఆ భయాన్ని బట్టి ఆ పోలీసుడు పట్టుకుంటాడు, వీడెవడో భయపడుతున్నాడు రా, వీడి దగ్గర ఏదో ఉంది పరిస్థితి అని. నా ప్రియమైన దేవుని బిడ్డరా, భయం అనేది ఒక వేవ్స్ని తయారు చేస్తుంది మన చుట్టుపక్కల వాళ్ళకి. అది వేవ్స్ వెళ్తాయి, దానిలో భయం ఉంది అని. దేవుని వాక్యం చెప్తుంది, దుష్టుడు ఎవడు తరుముకుండానే పారిపోతాడు. ఇస్కరియోతు యూదా జీవితంలో ప్రభువారు ఎంతో నమ్మారు, ఎంతో ప్రేమించారు, అతనికి డబ్బు సంచి పెట్టారు. కానీ ప్రతిరోజు అక్కడి నుంచి దొంగతనం చేస్తున్నారంటే అతని హృదయంలో ఒక పాపం ఉంది, అదే ధనాపేక్ష. ఈ ధనాపేక్ష కలిగినటువంటి ఆ పాపాన్ని అతను పెట్టుకుంటా ఉన్నాడు కాబట్టి అతని భయం కూడా పెరిగింది. చివరికి 30 వెండి నాణాలతో తన ప్రభువునే అమ్మేశాడు. చివరికి భయం ఎక్కువైపోయింది. ఎవరతను తరమలేదు, ఎవరతను కొట్టలేదు, ఎవరతని ఎందుకు ఇలా చేసి అని అడగలేదు. ఒంటరిగా వెళ్ళిపోయి ఆ భయంతో వెళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోయాడు. పట్టపేగులు బయటపడి చచ్చిపోయాడు. కారణం ఏంటి? భయం. కేవలం ఫియర్, భయం. నేను పిల్లరా, భయం నిన్ను ఒకరోజు చంపుతుంది. రోజు భయపడ్డం కంటే పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మంచిది. ప్రేమతో మనం చేస్తున్నాను. ఇంకో గుంపు ఉన్నారంట. ఆ గుంపు ఎవరో తెలుసా? సింహం. ఇక్కడ మాట రాస్తుంది పిల్లరా, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడంట. నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు అంటే ఎవరు? తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసు రక్తం చేత కడగబడిన వాడు నీతిమంతుడు. అసలు నీతిమంతుడుగా తీర్చబడతాడు. నీతిమంతుడుగా నువ్వు ఉన్నట్టయితే, నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే, పశ్చాత్తాపడినట్టయితే, మారు మనసు పొందినట్టయితే, రక్షణ పొందినట్టయితే, ఈ సమయంలో ఒకవేళ ఈ వాక్యం వింటున్నప్పుడే నీ జీవితం మార్చుకుంటే నువ్వు సింహంలాగా ధైర్యంగా ఉంటావు. సింహంలాగా ధైర్యంగా ఉంటావు. ఒకవేళ మరణం వస్తుందా? ధైర్యంగా ఉంటావు. ఒకవేళ తుఫాన్ వస్తుందా, ప్రళయం వస్తుందా, ఈ ప్రపంచమే మునిగిపోతుందా, అయినా పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత ప్రభు దగ్గర ఉంటావు కాబట్టి. నేను చనిపోయిన తర్వాత నా ప్రభు దగ్గర ఉంటాను. ప్రభువు యొక్క ఆ
సన్నిధిలో నేను ఉంటాను అనేటువంటి విశ్వాసం నీ జీవితంలోకి వచ్చేస్తుంది. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడిగా ఉండు. సింహం వలె ధైర్యంగా ఉండు. సింహం ఎలా ఉంటుందంటే ధైర్యంగా ఉంటుంది, సింగిల్గా ఉంటుంది. సింహం గుంపులుగా గొర్రెల్లాగా మేకల్లాగా ఉండదు. దేవుని బిడ్డలారా, సింగిల్గా వెళ్తుంది, అది ధైర్యంగా ఉంటుంది. ఎటువంటి అసలు దానికి భయం అనేది తెలియదు. అసలుకి ఏదైనా వచ్చి భయపెట్టాడంటే చూస్తూ ఉంటుంది అంతే. ఒక్కడు కొట్టుద్దంటే అవసరమైతే పంజా విసిరి పైకి ఎగిరిపోయి ఆ సింహం అక్కడ ఉన్నటువంటి జంతువులను మనుషులను ఎగిరి కొట్టేస్తుంది. చావోరేవో చూద్దాం పద అంటది సింహం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చావుకు భయపడేవాడు క్రైస్తవుడు కాదు. రోగానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. ఈ లోకానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. ఒక మనిషికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. ఈరోజు నువ్వు అర్థం చేసుకో. ధైర్యంగా ఉండు. ధైర్యవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ధైర్యవంతులు గొప్ప జయాన్ని పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మీతో ఈ విషయం చెప్తున్నాను. దుష్టత్వాన్ని ఫస్ట్ దేవుని దగ్గర ఒప్పుకోండి. మన ప్రభువు రక్షించనేరకు ఉండినట్లు తన హస్తము కుర్చీ కాలేదు. ప్రభువు నీకు దగ్గరగా వస్తున్నాడు, చేతులతో పట్టుకుంటున్నాడు. ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో అని. ఒకవేళ ఇంకా పాపంలో ఉన్నావేమో, వ్యభిచార జీవితంలో ఉన్నావేమో, దొంగతనంలో ఉన్నావేమో, అబద్ధాల్లో ఉన్నావేమో, జారత్వంలో ఉన్నావేమో, మత్సరంలో ఉన్నావేమో, అసూయతో ఉన్నావేమో, భయంకరమైనటువంటి శరీర సంబంధమైన క్రియలతో, కామ వాంఛలతో ఉన్నావేమో, అవన్నీ ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ప్రభు తోడుగా ఉంటాడు. ఒకప్పుడు గిద్యోన్ భయస్థుడిగానే ఉన్నాడు, కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభు మాట విన్న తర్వాత, దేవుని వాక్యమునికి విధేయత చూపించిన తర్వాత ఎంత ధైర్యం. యాకోబు రాసిన పత్రికలో మాట రాసింది, పిల్లరా, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వారి మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు పారిపోతాడు? దేవుని మాటకు నువ్వు లోబడినప్పుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మీతో చెప్తాను. ఎప్పుడు భయం నీలోంచి పోతుందో తెలుసా? గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఏమని రాస్తుందంటే, ప్రేమలో భయము లేదు అని రాస్తుంది. ప్రేమలో భయం లేదు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనకు భయం అనేది ఉండదు. ఒకరోజు గుల్యాత్ అనేటువంటి వ్యక్తి అజానుబాహుడు నుంచొని భయపెడుతున్నాడు. అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ భయపెడుతున్నాడు. ఏయ్ రండిరా, నా మీదకి రండి, చూద్దాం మీలో యోధుడు ఎవరో రండి, మనిద్దరం యుద్ధం చేసుకుందాం, ఎవడు గెలుస్తాడో వాడు గెలిచినట్టు, ఆ దేశం గెలిచినట్టు అని తొడలు కొడుతున్నాడు. శూలం పెట్టుకున్నాడు, గద పెట్టుకున్నాడు, డాలు పెట్టుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు, రంకెలేస్తున్నాడు. వాడు రంకెలు చూసి, వాడి యొక్క ఆ పై రూపం చూసి అక్కడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయారు, భీతి చెందారు. లోపల హృదయంలో వేదన. పిల్లరా, భయపడిపోతున్న పరిస్థితుల్లో ఆ రాజు కూడా భయపడిపోయాడు, సౌలు రాజు. ఈయన గెలిస్తే నా సగం రాజ్యం ఇస్తానని చెప్పాడు. ఎవ్వరు రాలా ముందుకి. కానీ పిల్లరా, ఒక యవనస్తుడు అక్కడికి వచ్చాడు. ఒక యవనస్తుడు ధైర్యంగా నిలబడ్డాడు. ఎవరతను? దేవుని ప్రేమించేవాడు. ఎవరతను? దావీదు. దావీదు చిన్నప్పటి నుంచి దేవుని ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు. దేవునికి హృదయానుసారుడు. ధైర్యంగా నిలబడ్డాడు. రే, నీ దగ్గర డాలు లేదురా, నీ దగ్గర ఈట లేదురా, వాడిని ఎలా గెలుస్తావురా? అందరూ అతన్ని సూటిపోటు మాట్లాడి వెనక లాగడానికి ప్రయత్నించారు. కానీ ఒకే ఒక మాట అన్నాడు, నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నా జీవంగల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి అని ఒక వడిసెలతో తీసుకున్నాడు. గొలియాత్ అంటున్నాడు, ఏంట్రా కుక్కలాగా వస్తున్నావు నా దగ్గరికి? నేనేమన్నా కుక్కనా, రాళ్ళు తీసుకుని వస్తున్నావు అంటున్నాడు. జీవం కలిగినటువంటి దేవుని నామం పేరట వస్తున్నానని చెప్పి గిరగిరా తిప్పాడు దాన్ని. తిప్పి ఒక్కడు కొట్టడంతోనే ఆ గొలియాతు నుదుటి మీద పడి, ముందుకు పడి అక్కడే పడ్డాడు. ఆ కత్తి తీసుకుని ఆ తలను నరికేశాడు. ధైర్యవంతుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. నువ్వు ధైర్యంగా ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు ధైర్యంగా లేకపోతే ఏమీ జరగవు. పిరికివాడుగా ఉంటే, నువ్వు కృంగిపోయిన వాడుగా ఉంటే, భయస్థుడిగా ఉంటే నీ జీవితంలో ఏదీ జరగదు. పిల్లరా, దావీదు తన జీవితంలో ధైర్యంగా ఉన్నాడు, గొప్ప జయాన్ని సంపాదించాడు. దాన్ని బట్టే కదా దేవుడు కార్యం చేశాడు. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. ఇప్పుడు దేవుని ప్రేమిస్తే ధైర్యంగా ఉంటావు. దేవుని ప్రేమించే బిడ్డగా ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఒకసారి ఏం జరిగిందంటే, దేవుని బిడ్డరా, ఒక షిప్లో, నావలో
ఆ నావికుడు కొంతమందిని తీసుకొని తన వ్యాపార నిమిత్తం బయలుదేరాడు. వాళ్ళ కూతురు ఏమందంటే, నేను కూడా వస్తాను డాడీ అంది. చిన్న అమ్మాయి, 6-7 సంవత్సరాలు ఉంటాయి. వద్దు తల్లి, మేము చాలా దూరం వెళ్తున్నాం, 2-3 రోజులు ప్రయాణం, సముద్రంలో వెళ్ళాలి, ఎట్లా ఉంటుందో తెలియదు, నువ్వు ఇంట్లోనే ఉండు, తర్వాత ఇంకొప్పుడు తీసుకెళ్తాంటే, నో డాడీ, నువ్వు ఎప్పుడు ఇలా చెప్తున్నావు, మమ్మల్ని తీసుకెళ్ళు అంది. ఇక మారం చేస్తుంటే సరే పద అని ఆ అమ్మాయిని కూడా తీసుకున్నాడు. ఆ ఓడ వెళ్తూ ఉంది. ఒకరోజు అయిన తర్వాత పెద్ద తుఫాన్ వచ్చేసింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఓడ అటు ఇటు పడిపోతా ఉంది, గాలికి అటు ఇటు పడిపోతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ నావలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి బెల్ట్లు కట్టుకున్నారు, అందరూ గట్టిగా పట్టుకున్నారు, ఓడని పడిపోకుండా చూసుకుంటున్నారు, భయాందోళనతో ఉన్నారు. అటువంటి సమయంలో ఈ పాప ఏం చేస్తుందంటే, అటుపక్క ఇటుపక్క ఆ నావలో తిరుగుతూ ఒక బంతి పట్టుకొని ఆడుకుంటా ఉంది. వాళ్ళకి ఒకటే ఆశ్చర్యం, ఇదేంట్రా మేమంతా భయపడిపోతున్నాం, కింద పడిపోతామేమో, చచ్చిపోతామని భయం ఉంటే ఇంకేం భయం లేదా, ఇట్లా ఆడుతుంది ఏంటి అనుకొని ఆ పాపని అడిగారు, నీకేం భయం లేదా, అటు ఇటు ఆడుకుంటున్నావేంటి, ఆడుకుంటున్నావేంటి, జారిపోతే కింద పడిపోతావు కదా అన్నారు. కానీ ఆ పాప అంటుంది, నేను ఎందుకు భయపడాలి, నేను భయపడను అంది. ఏమా ఎందుకు భయపడవు అంటే, ఈ నావ నడిపేది ఎవరో తెలుసా, మా డాడీ అంది. మా డాడీని నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు, నాకు ఏ హాని రాదు అంది. వాట్ ఏ వండర్ఫుల్. నా ప్రియులరా, మన జీవిత నావ నడిపేది నా ప్రభు. ఎక్కడ వెళ్ళాలి, ఏ లోయలో వెళ్ళాలి, ఏ పరిస్థితిలోకి వెళ్ళాలి, ఏ అడవిలోకి వెళ్ళాలి, భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభు నిన్ను నడుపుతున్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నా తండ్రి నన్ను నడుపుతున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయము నన్ను అంటదంటున్నాడు. నేను భయపడను అంటున్నాడు దావీదు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, భయం అనేది ఒక దురాత్మ అండి, ఈవిల్ స్పిరిట్. భయపడకూడదు, ధైర్యంగా ఉండు. దీన్ని జయించాలంటే మనం దేవుని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పొచ్చున పిలువబడిన వారికి మేలు కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మేలు కలుగుతుంది. అబ్రహాం తన యొక్క కుమారుని తీసుకొని, ఆ కట్టెలు తీసుకొని బయలుదేరుతున్నాడు. పర్వతానికి వెళ్తున్నాడు. పర్వతానికి వెళ్ళి బలి ఇవ్వాలి ప్రభు చెప్పాడు. మధ్యలో ఒక రోజు అయిన తర్వాత అడుగుతున్నాడు ఇస్సాకు, నానా అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్లేది అన్నాడు. అప్పుడు అంటున్నాడు, దేవుడు చూసుకుంటాడులే నాయన, రా అన్నాడు. భయపడలేదు ఇస్సాకు. పైకి తీసుకెళ్లారు, పని వాళ్ళని కింద వదిలిపెట్టాడు, కట్టెలు పెట్టాడు. మెల్లగా తన యొక్క కొడుకుకి కాళ్ళు కట్టేస్తున్నాడు. మారు మాట్లాడలా ఇస్సాకు. బాగా వినండి, చేతులు కట్టేశాడు, మారు మాట్లాడలా. తీసుకెళ్ళి పండుకోబెట్టాడు, తల కట్టేశాడు, మారు మాట్లాడలా. దేవుని బిడ్డలారా, కత్తి తీసుకొని పైకెత్తాడు. ఒక క్షణం ఆలోచించండి. గుండె దబడబా కొట్టుకుందని, చంపేస్తున్నాడేమో మా నాన్న అని ఒకవేళ అనుకున్నట్టయితే అతను అక్కడి నుంచి పారిపోవచ్చు. ఎందుకంటే అతను ముసలోడు, పండు ముసలోడు, 100 సంవత్సరాలు కలిగినటువంటి అబ్రహాం. అతను పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. కానీ ఇస్సాకు యవన బిడ్డ, అక్కడి నుంచి పారిపోగలడు. ఒక నెట్టాడంటే కింద పడతాడు అబ్రహాం. కానీ కనీసం ప్రయత్నం చేయలేదు పిల్లరా, పరిగెత్తి వెళ్ళిపోతాం ప్రయత్నం చేయలేదు, అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు, అలాగే పడుకున్నాడు. ఎందుకో తెలుసా? ధైర్యం. నా తండ్రి నాకు ఏ హాని చేయడు. అది ఇష్మాయిల్ అయితే హాగరు తీసుకెళ్తున్నప్పుడు ఇష్మాయిలు అక్కడ పడుకున్నప్పుడు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడంట, కేకలు పెట్టాడంట. దేవుని బిడ్డలారా, ఒక్కసారి డిఫరెన్స్ చూడండి. ఇస్సాకుకి ఇష్మాయిల్కి. ఇస్సాకు అందుకనే దేవుడు ఆశీర్వదించాడు. గాడ్ హస్ బ్లెస్డ్ ఐజాక్. దేవుని బిడ్డలారా, కత్తి పైకెత్తడంతోనే పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది, ఆపు అబ్రహాం, అదిగో గొర్రెపిల్ల అక్కడ ఉంది పొదల్లో, అది తీసుకెళ్ళి బలిచ్చేశాడు. దేవుని బిడ్డలారా, నువ్వు జీవితంలో దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఇస్సాకు వలె ధైర్యంగా ఉంటావు. నువ్వు దేవుని ప్రేమించట్లేదు కాబట్టి, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించట్లేదు కాబట్టి, దేవుని వాక్యాన్ని ప్రేమించట్లేదు కాబట్టి అన్ని కలవరమే, అన్ని బాధలే, అన్ని భయాలే, అన్ని దిగుళ్ళే. నీ దిగులే నీ సగం నేను చంపేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ధైర్యంగా ఉండండి. బీ బ్రేవ్. ధైర్యం తెచ్చుకోండి. దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండండి. లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. డబ్బు, ఆస్తి అవన్నీ ఉండవు, ఏది కాపాడదు. పెద్ద పెద్ద డబ్బు కలిగినటువంటి వాళ్ళు కూడా మరణాలు వస్తూనే ఉన్నాయి. చూస్తున్నారు కదా, పేపర్ చూస్తున్నారు కదా, న్యూస్
బాగా ఆస్తిపరులు, అంతస్తులు కలిగిన వాళ్ళు కూడా చనిపోతున్నారు. సినిమా యాక్టర్లు చనిపోతున్నారు, రాజకీయ నాయకులు చనిపోతున్నారు. కారణం దేవుని బిడ్డలారా, భయంతోనే చచ్చిపోతున్నారు. వాళ్ళు తీసుకెళ్ళి ఆ యొక్క ఐసీయూ రూమ్లో తీసుకెళ్తేనే భయపడిపోయి చచ్చిపోయారంట కొంతమంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో మనం చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా మారిపోదాం గాక. ఈరోజు ఆలోచించండి. పేతురుని మరుసటి రోజు తల తీసేస్తా ఉన్నారు. గజ 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 వణికిపోవాలి మనం అయితే. అయ్యో నా తల తీసేస్తారేమో, ఏంటి నా పరిస్థితి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటామేమో. కానీ పేతురు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు జైల్లో. చుట్టుపక్కల పోలీసులు 100 మంది ఉన్నారు. జైలు తలుపులు వేసేసినాయి, బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అక్కడ ఒక మాట రాసింది, గాఢ నిద్ర కలిగి ఉన్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా నిద్రపోతున్నాడు అండి పేతురు? ఎలా నిద్రపోతున్నాడు? పేతురుకున్న ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా? పేతురు ఒక ప్రభువారు ఒక మాట అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు అన్నాడు. అప్పుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, ఐ లవ్ యూ లార్డ్ అన్నాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు ఎక్కడైనా ప్రశాంతంగా నిద్రపోతాడు. అంతే. నా ప్రభు నాకు తోడున్నాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నాకెందుకు భయం? నేను ఎలా భయపడవాలను? నేను ఎలా కృంగిపోవాలి? నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదే ధైర్యం, ఇదే నెమ్మది నీ జీవితంలో కలుగునుగాక. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, ఈరోజు తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, ఆ ప్రేమ నన్ను ప్రేమిస్తున్నాడు, వీడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రియుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ ప్రియురాలు నన్ను ప్రేమిస్తుంది, లేకపోతే నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు అనుకుంటున్నాం. ఈ అన్నిటి ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది. కాబట్టి దేవుని ప్రేమించు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్. దేవుడు ప్రేమ అయినాడు. నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు. నీ తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే ప్రభు నిన్ను చూశాడు. కొన్ని కోట్ల కణాలు ఇలా తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గరికి వచ్చాయి. తల్లి దగ్గరికి వస్తే పిల్లరా, దాంట్లో ఒక్క కణమైన నీవు మాత్రమే గర్భాశయంలో దేవుని బిడ్డలారా అండంగా మారావు. నువ్వు మాత్రమే అండంగా మారావు. కొన్ని కోట్ల మంది నీతో పాటు రాలిపోయారండి. కానీ నువ్వు మాత్రం ఎందుకున్నావు? దేవుని చూపు నీ మీద ఉంది. ఆ బిడ్డ బయటకు వచ్చావు. నువ్వు బయటకు వస్తే నిన్ను రూపుదిద్దింది, నిన్ను సరిచేసింది, నీకు మంచి శరీర ఆకృతినిచ్చింది పరమ తండ్రి. ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు దేవుని కోసం బతకాలని, దేవుని కోసం జీవించాలని, ధైర్యంగా జీవించాలని, పిరికివాడుగా జీవించడానికి కోసం కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా చెప్పు. బాప్తిస్మిచ్చి యోహాను ధైర్యంగా మాట్లాడాడు. హేరోద్, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నీ తమ్ముడు భార్యను ఉంచుకుని ఉన్నావు, ఎంత ధైర్యంగా చెప్పాడు. ఒకవేళ ఆ మాట చెప్తే తల నరికేస్తాడని తెలుసు, మరణం వచ్చిందని తెలుసు, అంత ధైర్యంగా ఉన్నాడు. కాబట్టే పిల్లరా, యేసుక్రీస్తు వారి యొక్క ముందుగా నడిచినటువంటి వ్యక్తిగా, ఆ యొక్క సరళము చేసే వ్యక్తిగా తండ్రి అతన్ని ఎన్నుకున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహానుకున్న ధైర్యం మనకుందా? ఈరోజు ధైర్యంగా నువ్వు స్వాతం చెప్పగలవా? ధైర్యంగా ఒక వ్యక్తి నువ్వు చేస్తున్న తప్పు ఇలా చేయబాకని చెప్పగలవా? ధైర్యం లేదు. కాబట్టే అన్ని నత్తి పలుకులు పలుకుతున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో మనం చేస్తున్నాను, దేవుని ప్రేమించు, ధైర్యవంతుడిగా మారిపోతా. మరొక విషయం చెప్తాను పిల్లరా, అదేంటో తెలుసా? ఒకసారి ఒక వ్యక్తి, యెజబెల్ అనేటువంటి వ్యక్తి, ఏలియాను చూసి నేను చంపేస్తాను, నేను రేపు సాయంకాలం నువ్వు చచ్చిపోతావు అంది. ఆ స్త్రీ యొక్క మాటలను చూసి భయపడిపోయాడు ఏలియా. ఒకప్పుడు పిల్లరా, అన్య దేవతలందరూ కూర్చొని అక్కడ బయలుదేవతలందరూ ఉంటే దానికి ధైర్యంగా ఎదుర్కొని, ఇదిగో నా దేవుడు గొప్ప దేవుడు, ఇక్కడ అగ్ని మండిస్తాడు అని అంత ధైర్యంగా పలికినటువంటి వ్యక్తి ఇప్పుడు పిరికివాడైపోయాడు. ఒక స్త్రీకి భయపడిపోయాడు. పిల్లరా, ఒక స్త్రీకి భయపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒక మనుషుడికి భయపడే వ్యక్తిగా ఉన్నావా? ఆ ఉద్యోగం పోద్దామని భయంతో ఉన్నావా? లేకపోతే నీ చదువులు పోతాయేమో, లేకపోతే నీ ఆస్తి పోతుందేమో, లేకపోతే నీ పరిస్థితులు మారిపోతాయేమో అని చెప్పి భయపడుతున్నావా? డోంట్ వరీ. ఏలియా భయపడిపోయి పరుగు పరుగున వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? బదరీ వృక్షం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కూర్చొని ఏం చేస్తున్నాడు? చచ్చిపోతాను ప్రభువా అంటున్నాడు. ఈరోజు చాలామంది చచ్చిపోతున్నారంట. చిన్న విషయాలకే చచ్చిపోతారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతే చచ్చిపోయి ఉన్నారు, 10th క్లాస్ ఫెయిల్ అయితే చచ్చిపోయి ఉన్నారు, వాడు నన్ను ప్రేమించట్లేదు అని ఫోన్ చేస్తే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, వీళ్ళందరూ పిరికి వాళ్ళు. బతకడానికి ధైర్యం లేదు కాబట్టే వీళ్ళు చచ్చిపోతున్నారు. నా ప్రియమైన దేవుడా, చచ్చిపోవడానికి నువ్వు పుట్టలేదయ్యా,
ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వు పుట్టలేదు. నువ్వు పుట్టింది ధైర్యంగా అందరిని ధైర్యపరచడానికి, పుట్టి సాహసించి గొప్ప కార్యాలు చేయాలి నువ్వు. అంతేగాని చచ్చిపోతావా? ఏలియా అంటున్నాడు, నేను చచ్చిపోతాను ప్రభువా, నాకు మరణం చాలు, ఇంకెంతకాలం ఇంక ఉండను ప్రభు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇలాగనే బాధపడుతున్నావేమో. నేను విన్నాను, ఎవరికో పాజిటివ్ వచ్చిందని వాళ్ళ ఆవిని చంపేసి ఇతను మిద్ది మీదకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడట. ఇదెంత ఘోరం అండి పిల్లరా. దేవుడు స్వస్థపరిచే దేవుడు లేడా? దేవుడు నేను తాకే దేవుడు లేడా? నీ గాయముల ద్వారా స్వస్థత కలుగుతుందని ఆ మాట నమ్మట్లేదా? నా పిల్లరా, ప్రేమతో మనం చేస్తున్నాను, ధైర్యం తెచ్చుకో. ఈరోజు అక్కడ చేసిన పని ఏంటో తెలుసా? ఏలియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు. నీ జీవితంలో కూడా ప్రార్థన చేయి. ఒకవేళ నీ గుండె ధైర్యం లేకపోతే, భయపడిపోతూ ఉంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఈ రాత్రే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇదిగో నువ్వు ఉన్న స్థలంలోనే ప్రార్థన చేయి, చెట్టు కిందే ప్రార్థన చేయి. గొప్ప కార్యాలు చేస్తాడు. అతను బలవంతుడయ్యాడు. ఏలియా బలవంతుడయ్యాడు. ఆ తర్వాత మళ్ళా దేవుని పని చేశాడు. పిల్లరా, ఒకవేళ పిరిగివాడుగా మారిపోతే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను బలపరుస్తువాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేయగలను. మనల్ని బలపరిచే ఒకడు ఉన్నాడు. ఈరోజు మనుషులు మన బలహీనలు వచ్చి లాగుతూ ఉంటారు. ఆ మాటలు చెప్పి, ఈ మాటలు చెప్పి, ఏదో మాటలు చెప్పి నిన్ను నన్ను లాగుతూ ఉంటారు. కానీ బలపరిచేవాడు ఒకడు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఆ మాట, నన్ను బలపరిచేవాడు యందే నేను సమస్తం ఏదైనా చేయొచ్చు. నువ్వు చేయలేవు అనుకుంటున్నావేమో. నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నేను ఇంకా సజీవుడిగా ఉంచాడు. నువ్వు ఎందుకు సజీవుడిగా ఉన్నావు తెలుసా? నీతో పాటు ఎంతోమంది చచ్చిపోయారు. నీతో పాటు ఫ్రెండ్స్ ఎంతమంది చచ్చిపోయారు. నీ బంధువులు ఎంతమంది చచ్చిపోయారు. నీకంటే చిన్నోళ్ళు ఎంతమంది చచ్చిపోయారు. కానీ నువ్వు ఎందుకు సజీవుడిగా ఉన్నావో తెలుసా? ఈ మాటలు ఎందుకు తెలుసా వింటున్నావు? గొప్ప కార్యాలు చేయడానికి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోషాపాతు భయపడి అనే మాట చదువుతున్నాం. నేను బిడ్డరా, ఒకప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేసుకునేవాడు. యెహోషాపాతు దేవుని సందులో అంగలార్చేవాడు. యెహోషాపాతు దేవుడు అంటే ఎంతో ఇష్టం. కానీ ఇప్పుడు భయపడుతున్నాడు. ప్రార్థన మానేశాడు. దేవుని సన్నిధి దూరం అయిపోయాడు. దేవుని వాక్యానికి దూరం అయిపోయాడు. అందుకని భయపడుతున్నాడు. నువ్వు కూడా ఒకవేళ దేవునికి దూరం అయిపోతే, ప్రార్థనకి దూరం అయిపోతే, వాక్యానికి దూరం అయిపోతే, దేవుని సేవకుడు దూరం అయిపోతే, దేవుని సంఘానికి దూరం అయిపోతే భయపడతావు. దయచేసి దేవునికి, దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు దగ్గరగా జీవించు. దూరంగా వెళ్ళిపోబాక. సింహం, అపవాది సింహం వలె వస్తున్నాడు అంటాడు. సింహం ఏం చేస్తుంది తెలుసా? గట్టిగా రంకెపెట్టుద్ది. ఆ రంకె పెట్టేసరికి అక్కడ ఉన్నటువంటి గొర్రెలు, మేకలు ఏం చేస్తాయి అంటే చల్లా చెదరైపోతాయి భయపడిపోయి. ఏదైతే భయపడిపోయిందో ఆ గొర్రె వెనకాలే వెళ్ళి ఆ సింహం దాన్ని పట్టేసుకుంటుంది. నువ్వు భయపడిపోతే అపవాది నేను పట్టుకుంటాడు. భయపడబాక. ప్రార్థన చేయి. 3-4 కూర్చొని ప్రార్థన చేయి. దేవుని సందులో అంగలార్చు. ప్రభు కార్యం చేస్తాడు. ఏం చేస్తామో తెలియక దేవుని బిడ్డరా, యేసు ప్రభువారు పరలోకంకి చేర్చబడిన తర్వాత శిష్యులందరూ భయపడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? అందరూ కూడుకొని ప్రార్థన చేస్తుండగా జరిగిన విషయం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చి వాళ్ళని బలపరిచాడు. నువ్వు ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆత్మదేవుడు నీకు తోడుగా ఉంటాడు. ధైర్యంగా ఉండు. ప్రార్థన చేయి. ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకు ప్రార్థన మానేసావు? ఎందుకు ఉదయాలు లేసి ప్రార్థన చేయట్లేదు? ఎందుకు దేవుని బిడ్డలు కలిసి ప్రార్థన చేయట్లేదు? దేవుని బిడ్డలు, ఒకవేళ ఈరోజు మందిరంలో ఆరాధన ఆగిపోయిందని వద్దు. ఒక్కొక్క ఇల్లు ఒక ఆరాధన ఇల్లుగా మారిపోనుగాక. ఒక్కొక్క ఇల్లు దేవుని మందిరంగా మారిపోనుగాక. భార్యాభర్తలు, పిల్లలందరూ కూర్చొని ప్రార్థన చేయండి. దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డరా, ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తే దేవుడి కార్యాలు జరుగుతాయి. మరొక చిన్న విషయం చెప్తాను. అదేంటో తెలుసా? విశ్వసించువాడు కలవరపడడు అని రాసింది. ఎందుకు కలవరపడుతున్నావు? నీ హృదయం నిండా అవిశ్వాసం ఉంది. జరుగుద్దో జరగదో, జరుగుద్దో జరగదో, అయిపోద్దేమో పోద్దేమో, ఇదే బాధ. హృదయము నింపుకోవాలి. ఏం తెలుసా? విశ్వాసం. విశ్వాసంతో నింపుకోవాలి. ప్రభువారు కోరుకుంది ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వసించేవాడు ఏమోడంట? కలవరపడడు అని రాసింది. ఒకసారి యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే పడవల మీద శిష్యులు వెళ్తుంటే పేతురికి ఒక ఆశ కలిగింది. నేను కూడా నడవచ్చా ప్రభువా అన్నాడు. నడువుదా. నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొద్ది సమయంలో అయ్యేసరికి అతని చూపు గాలి మీద, అతని చూపు ఆ కెరటాల మీద, ఆ చూపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీదకి వచ్చేసాయి. తుఫాన్ చెలరేగింది. పడవ అటు ఇటు ఆడిపోతుంది. పేతురు ఏమైపోయాడు తెలుసా? మునిగిపోతున్నాడు. పేతురు మునిగిపోతున్నాడు.
నీళ్ళలో మునిగిపోతున్నాడు. పేతురుకి తెలుసు అతనికి పెద్ద జాలరీ, ఎక్కడ లోతు ఉంటుందో ఎక్కడ లోతు ఉండదో అని తెలుసు. కానీ అక్కడ మునిగిపోతున్నాడు. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించని కేకలేశాడు. అప్పుడు ప్రభువారు వచ్చి నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఎందుకు అవిశ్వాసంతో ఉన్నావు, లే పైకి అని చెప్పాడు. పైకి లెగిసి మళ్ళా నడుచుకుంటూ పడవలోకి వెళ్ళిపోయారు ఇద్దరు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు క్రీస్తు వైపు చూసినంత కాలం విశ్వాసముతో ఉంటావు. నా ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడని. అందుకని విశ్వాసం కావాలి. మనం పరిశుద్ధ గ్రంథం హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయానికి చదివితే, వారు విశ్వాసం వలన గొప్ప కార్యాలు చేశారన్నారు. వాళ్ళ రంపముతో కోయబడిన భయపడలేదండి. వాళ్ళు యుద్ధాలు చేశారంట. విశ్వాసముతో ఎరికో కోటలు కూలిపోయినాయంట. విశ్వాసముతో కనని బిడ్డలు, ఆ యొక్క సారా అయితే తన యొక్క గర్భము ఉడికిపోయిన తర్వాత కూడా బిడ్డను కనిందంట. విశ్వాసముతో మనం మాట్లాడదాం. ఈ మాటలు ప్రపంచం అంతా వెళ్ళబోతున్నాయి. నేను విశ్వాసంతో చెప్తున్నాను. నా ప్రియులరా, ఈ వాక్యం చెప్పడానికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. అయినా మేము విశ్వాసంతో వెనకడుగు వేయలేదు, ముందుకు సాగిపోతున్నాం. ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఈ మాటలు విని ఇంకొక 1000 మందికి చెప్పు, దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం ఎలా వచ్చింది? దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం వచ్చింది. నువ్వు ఊరకు కూర్చొని టీవీ చూస్తూ ఉంటే, ఊరకు కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు వింటూ ఉంటే, ఊరకు కూర్చొని ఆ సోది ఈ సోది వింటూ ఉంటే నీకు విశ్వాసం రాదు. ఉన్న విశ్వాసం కదా ఊడిపోద్ది. కాబట్టి విశ్వాసముతో ఉండు, దేవుని వాక్యం విశ్వసించు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మరలా చెప్తున్నాను, భయపడొద్దు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచ్చిన ఒక మాట అన్నాడు, భయపడకుడి, పేరు పెట్టి నేను పిలిచున్నాను, నీవు నా సొత్తు అంటాడు. పేరు పెట్టి మనం పిలిచాడు ప్రభు, నిన్ను నన్ను పిలిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ధైర్యంగా ఉండడానికి. డూ సంథింగ్. ఒక డాక్టర్గా ఉన్నావేమో, ధైర్యంగా ఉండు, నీ ద్వారా కొన్ని వేల మంది రక్షించబడతారు. ఒక నర్సుగా ఉన్నావేమో, ధైర్యంగా ఉండు, నీకేం కాదు, దేవుని కార్యాలు చేయి. ఒక పోలీసుగా ఉన్నావేమో, లేదా ఇంకొక ఉద్యోగంలో ఉన్నావేమో, ధైర్యంగా ఉండు, దేవుడి కార్యాలు చేస్తాడు. ఒక సేవకుడుగా ఉన్నావేమో, ధైర్యంగా ఉండు, నీ సంఘాన్ని ధైర్యపరచు. ఒక విశ్వాసిగా ఉన్నావేమో, ధైర్యంగా ఉండు, నీ కుటుంబాన్ని ధైర్యపరచు. విశ్వాసంతో జీవించు. అసలు భయపడాల్సింది ఎవరికో తెలుసా? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనం, ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేస్తాను. చంపిన తర్వాత నరకములో పడదోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడి. మనం దేనికి భయపడాలి? ప్రపంచంలో ఒక్కడికే భయపడాలి. ఎవరికో తెలుసా? దేవునికి. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? నరకంలో. నీ పాప జీవితంలో వదిలిపెట్టుకోకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకంలో పడగలిగినటువంటి దేవునికి భయపడాలి. ఎందుకంటే ఈ రోగాలకు భయపడేది, మనుషులకు భయపడేది, సాతానికి భయపడేది, మన ఈ పరిస్థితులకు భయపడేది, దేవునికి మాత్రమే భయపడదాం. దేవుడికి భయపడేవాడు ఎవరికి భయపడ్డో? యేసేపు దేవునికి భయపడువాడను అన్నాడు. అందుకనే జైలు వచ్చిద్దన్న భయపడలా, రాజుగారు తీసుకెళ్ళి అతను ఏదో పడేస్తాడన్న భయపడలా. తనకు తెలుసు నేను దేవునికి భయపడేవాడినని. అందుకనే ఈజిప్ట్ని ఏలాడండి, ఈజిప్ట్ని ఏలాడు. నువ్వు కూడా ఏలబోతున్నావు. ధైర్యంగా ఉండు. ఈ మాటలు నీకు ధైర్యం పుట్టించాలి. పిరికితనం యేసు నామములో చచ్చిపోవాలి. ఈరోజు నీకు ప్రభు తోడుగా ఉంటాడు. శ్రమలలో నేను నీకు తోడై ఉంటానన్నాడు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. కమాన్, మళ్ళా రెట్టింపు ధైర్యంతో ముందుకురా. అయ్యో నేను వెనకబడిపోయానే, ప్రార్థనలు వెనకబడిపోయానే, నేను ఎట్లా దేవుడు నన్ను చేర్చుకుంటాడని. ఎస్, ఈరోజు ప్రభు నేను చేర్చుకుంటాడు. ఆయన ఎవ్వరిని తోసివేసే దేవుడు కాదు. నాకు ఇష్టమైన మాట ఒకటండి, యేసయ్య తన దగ్గరకు వచ్చి వాడిని ఎవ్వరిని త్రోసివేయడు అనే మాట ఎప్పుడు నేను దగ్గర పెట్టుకుంటా. ప్రతి ఒక్కరిని ఆయన దగ్గర చేర్చుకుంటాడు. ఎటువంటి స్త్రీ అయినా, సమరయ స్త్రీని చేర్చుకున్నాడు, పాపాత్మ స్త్రీని చేర్చుకున్నాడు, జక్కైని చేర్చుకున్నాడు, ప్రతి ఒక్కరిని ఆయన చేర్చుకున్నాడు. నిన్ను నన్ను కూడా చేర్చుకుంటాడు. దగ్గరికి రా, ప్రార్థన చేసుకుందాం. మీకు ఇష్టమైతే ఉన్న చోట్ల మోకరించండి, కళ్ళు మూసుకోండి, తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన. మాతో మాట్లాడినందుకు వందనాలు. మరలా మాతో మాట్లాడుతున్నారు, నీకు వందనాలు. భయపడబాకండి, దిగులు పడబాకండి, ధైర్యంగా ఉండని చెప్తున్నారు. మీ హృదయంలో కలవరపడబాకని అని అన్నారు. కాబట్టి ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవించండి. కలవరపడకుండా ధైర్యంగా ఉండడానికి సహాయం చేయి. ఒకవేళ మా ప్రియులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, ఇప్పుడే యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. నీ గాయముల ద్వారా స్వస్థత కలుగుతుంది నాయన. ధైర్యపరచండి. మా చిన్న పిల్లలను, యవనస్తులను
కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ముఖ్యంగా వృద్ధాప్యులను బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ సేవ చేస్తున్న బిడ్డల్ని, సేవకులను జ్ఞాపకం చేసుకోండి. పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారో వారందరినీ కూడా దీవించండి. గొప్ప జయాన్ని యేసు నామములో మాకు దయచేయండి. గిద్యోను ఎలాగైతే జయం పొందాడో నాయనా, అలాంటి జయాన్ని మాకు కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరొకసారి బిడ్డలు మీ చేతులకి ఎత్తి పడుతున్నాం. నాయన కృప దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని బలపరచండి. మా పాలకులను, మా చీఫ్ మినిస్టర్ని, మా ప్రైమ్ మినిస్టర్ని, మా రాష్ట్రపతిని, బిడ్డలందరినీ దీవించండి. మా దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని. ఈ సలా ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి నాయన. ఈ సలా మినిస్ట్రీస్ ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారో అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములోనే స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము ప్రభు బిడ్డలందరికీ కూడా సదా తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. డోంట్ వరీ, బీ హ్యాపీ. ధైర్యంగా ఉండండి. జయం మందే. మీరు ఆశీర్వదించబడిన వారు. ప్రైజ్ ద లార్డ్.